స్కిల్ డెవలప్మెంట్ కేసుని లోనే చంద్రబాబు గారు జైలుకెళ్ళింది. ఆ కేసును క్లోజ్ చేసేసింది. వాస్తవంగా రాష్ట్ర ఏసీబీ కోర్టులో వేసాడు. ఏసీబీ కోర్టు కూడా మూసివేయడానికి పర్మిషన్ ఇవ్వడం ఇదంతా జరిగింది. తీరా చూస్తే ఇప్పుడు అది కాస్త రివర్స్ అయింది. ఈడీ మాత్రం వదిలిపెట్టట్లేదు. ఈడీ ఆ కేసును కొనసాగిస్తుంది. ఇవాళ సాక్షి అదే రాసుకొచ్చింది. చంద్రబాబు సూత్రధారి కుట్రదారు లబ్ధిదారిగా సాగించిన స్కిల్ స్కామ్ కేసు మీద కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మరోసారి కొరడా ఒలిపించింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఈ కేసుని సిఐడితో మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటూ కోర్టులో మూసివేయించుకున్నారు. అయితే కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మాత్రం కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తేల్చి చెప్పింది. షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని వివరిస్తూ ఈడీ మరో అనుబంధ ఛార్జ్షీట్ సప్లిమెంటరీ ప్రాసిక్యూషన్ కంప్లైంట్ విశాఖలోని ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ ప్రత్యేక కోర్టులో బుధవారం దాఖలు చేసి దీని కోర్టు అదే రోజు విచారణకు స్వీకరించినట్టు ఈడీ వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన నిధులుగా ఉన్న చంద్రబాబు సన్నిహితులకు చెందిన డిజైన్ టెక్ కంపెనీకి చెందిన మరో 23.54 కోట్ల ఆస్తులను జప్తు చేసింది. స్కిల్ స్కామ్ కేసులో సిఐడి దర్యాప్తును చంద్రబాబు ప్రభుత్వం అడ్డగోలుగా మూసివేసిన నేపథ్యంలో ఈ కేసులో ఈడీ దర్యాప్తు వేగవంతం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీ ప్రభుత్వంలో స్కిల్ స్కామ్కి పాల్పడిన తీరును ఈడీ సమగ్రంగా వివరించింది. 2014-19 మధ్య అప్పటి చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ప్రాజెక్టు ముసుగులో నిధులు కొలగొట్టి షెల్ కంపెనీల ద్వారా నిధులు అక్రమంగా తరలించారని ఈడీ నిర్ధారించింది. ఈ మేరకు విశాఖపట్నంలోని సిబిఐ న్యాయస్థానంలో ఈ నెల 28న అదనపు ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టు శనివారం ఒక ప్రకటనలో చెప్పింది. 14-19 మధ్య జర్మనీకి చెందిన సిమెన్స్ కంపెనీకి తెలియకుండానే ఆ కంపెనీ ముసుగులో ఏపీఎస్ఎస్డిసి ప్రాజెక్ట్ తెరపైకి తెచ్చారు. సిమెన్స్ కంపెనీ 90%, రాష్ట్ర ప్రభుత్వం 10% నిధులు సమకూరుస్తాయని ఒప్పందం చేసుకున్నారు. కానీ సిమెన్స్ కంపెనీ ₹1 చెల్లించకపోయినా నిబంధనల విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసి డిజైన్ టెక్ కంపెనీ ఇతర కంపెనీల ద్వారా అక్రమంగా తరలించారని సిఐడి నిగ్గు తేల్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు A1గా ఉన్న అప్పటి ప్రస్తుత సీఎం చంద్రబాబుతో పాటు ఇతరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. సిఐడి సిట్ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ని ఆధారంగా ఈడీ కూడా కేసు నమోదు చేసింది. ప్రభుత్వ నిధులను షెల్ కంపెనీల ద్వారా అక్రమంగా సింగపూర్కు తరలించినట్టు దర్యాప్తులో గుర్తించింది. చంద్రబాబు సన్నిహితులు ఆ కుంభకోణంతో ప్రమేయం ఉన్న షెల్ కంపెనీల ప్రతినిధులు సౌమ్యాద్రి శేఖర్ బోస్ అలియాస్ సుమన్ బోస్ సిమెన్స్ కంపెనీ మాజీ ఎండి, వికాస్ కన్విల్కర్ డిజైన్ టెక్ కంపెనీ ఎండి, ముకుల్ చంద్ర అగర్వాల్ స్కిల్లర్ కంపెనీ ప్రతినిధి, సురేష్ గోయల్ చార్టెడ్ అకౌంటెంట్లను అరెస్ట్ చేసింది. డిజైన్ టెక్కి చెందినటువంటి 31.20 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లని ఈడీ 2023 మే నెలలో జప్తు చేసింది. కాగా ఈ స్కామ్ దర్యాప్తులో మరిన్ని ఆధారాలను గుర్తించింది. డిజైన్ టెక్ సంస్థకు చెందిన మరో 23.54 కోట్ల విలువైన స్థిరాస్తులను జప్తు చేసింది. దీంతో ఈ కేసులో ఈడీ ఇప్పటివరకు 54.74 కోట్ల స్థిర చరాస్తుని జప్తు చేసినట్టయింది. స్కిల్ స్కామ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోందని కూడా ఈడీ శనివారం ఒక ప్రకటన తెలిపింది. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఈ కేసుని అడ్డగోలుగా మూసివేసినప్పటికీ ఈడీ మాత్రం స్కిల్ స్కామ్ కేసు దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టంగా ప్రకటించింది. పోలీసు న్యాయశాఖను లోద్రా గుప్పిట్లో పెట్టారు చంద్రబాబు, పై ఉన్న కేసుల్లో ఛార్జ్షీట్లు అటకెక్కించారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.